హలో మై గల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్, నేనేంటబ్బా జీన్స్ పట్టుకుని ఉన్నానని ఆలోచిస్తున్నారా? అసలు మీరెప్పుడైనా ఆలోచించారా జీన్స్ లో ఈ చిన్న పాకెట్ ఎందుకు ఉంటుందని? యాక్చువల్లీ 1930 కంటే ముందు డెనిమ్ జీన్స్ ని ఓన్లీ వర్కింగ్ పీపుల్ మాత్రమే వేసుకునేవాళ్ళు. లైక్ మైనింగ్ లో పని చేసేవాళ్ళు, ఫ్యాక్టరీస్ లో పని చేసేవాళ్ళు, ఈవెన్ కౌ బాయ్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే డెనిమ్ తో తయారు చేసిన ఈ పాయింట్స్ చాలా మందంగా ఉండేవి, అస్సలు చినిగే కాదు, రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు. అండ్ ఇలా వర్క్ చేసే వాళ్ళకి పంచువాలిటీ చాలా ఇంపార్టెంట్. అందుకనే వాళ్ళు ఒక పాకెట్ వాచ్ ని క్యారీ చేసేవాళ్ళు. ఆ వాచ్ ఒక చైన్ తో అటాచ్ అయ్యి ఉండే పోర్టబుల్ వాచ్. 1873లో లెవి స్ట్రాస్ అండ్ జేకబ్ డేవిస్ ఏం గమనించారంటే, ఆ వాచ్ ని నార్మల్ పాకెట్ లో పెడితే పాకెట్ లో ఉండే వేరే వస్తువుల వల్ల వాచ్ మీద స్క్రాచెస్ పడేవి. అంతేకాకుండా ప్రతిసారి ఇలా పెద్ద పాకెట్ నుంచి వాచ్ తీయడం కూడా అంత కన్వీనియంట్ గా ఉండేది కాదు. అందుకనే వాళ్ళు జీన్స్ లో వాచ్ కోసం డెడికేటెడ్ గా ఒక చిన్న పాకెట్ ని యాడ్ చేశారు. దీని వల్ల వాచ్ సేఫ్ గా ఉండేది అండ్ తీయడానికి కూడా చాలా ఫ్రీగా ఉండేది. అందుకనే దీనికి వాచ్ పాకెట్ అనే పేరు పెట్టారు. తర్వాత 1920s నుంచి వ్రిస్ట్ వాచెస్ రావడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ వాచ్ పాకెట్ ని పెద్దగా ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి జీన్స్ లో ఈ పాకెట్ ని యాడ్ చేస్తూనే ఉన్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ చిన్న పాకెట్ ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. లాక్ టాక్ సైనింగ్ శివమణి.